ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కూటమి ఎమ్మెల్యేల మీద అదేవిధంగా ఎంపీల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అధికార కూటమి మీద ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దాని మీద ప్రవీణ్ పుల్లాట రైజ్ సంస్థ సర్వే కూడా చేసింది. వాళ్ళ సర్వే ఫలితాలు కూడా రిలీజ్ చేశారు. తెలుసు కదా, ప్రవీణ్ పుల్లాట చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారికి బాగా అత్యంత ఆప్తులు. వీరికి సంబంధించి 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంట్ సీట్లలోనూ తాజా పరిస్థితులను వివరిస్తూ ప్రవీణ్ పుల్లాట గారు తమ సర్వే ఫలితాలను కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఆయన గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటూ వచ్చాడు. పలానా నియోజకవర్గంలో ఎలా ఉంది, పలానా పార్లమెంట్లో ఎలా ఉంది వ్యవహారం అని చెప్పేసి పోస్టులు చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు పూర్తిగా ఆయన రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎక్కువ సంక్షేమం అందించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి 52%, చంద్రబాబు నాయుడు గారికి 48% మంది ప్రజలు ఓట్లేశారంట. అదేవిధంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని చెప్పేసి కేవలం 28% మంది చెప్పారంట. కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని చెప్పేసి కేవలం 28% మందే చెప్పారంట. బాగోలేదని చెప్పేసి ఏకంగా 64% మంది చెప్పారంట. మరో 8% మంది చెప్పలేమని చెప్పేసి రెస్పాన్స్ అయ్యారంట. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రుల పనితీరు గురించి అడిగితే 6 మంత్రులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు, నారాయణ, రామానాయుడు, పయ్యావుల కేశవ్ పనితీరు బాగుందని, మరో 9 మంది మంత్రులు పేర్లు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళ పనితీరు పర్వాలేదు. ఇక 10 మంది మంత్రులు కొల్లు రవీంద్ర, సత్యకుమార్, పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ వీళ్ళ పనితీరు బాగోలేదు అని చెప్పేసి కూడా చెప్పారంట. తర్వాత అలాగే ప్రభుత్వం మీద అసంతృప్తికి ప్రధానంగా 9 కారణాలు చెప్పాడు. ఇందులో అమరావతి 2వ విడత భూసేకరణ, కక్ష సాధింపులు, వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, ఎమ్మెల్యేల అవినీతి, విద్యుత్ ఛార్జీల పెంపకం, అదేవిధంగా విద్యుత్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యం, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, తర్వాత గ్రామాల్లో కొనుగోలు శక్తి క్షీణించడం, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజ్లలో వాటాలు పంచుకోవడం, ఇవన్నీ కూడా అతను చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వానికి అనుకూల అంశాలు ఏమైనా ఉన్నాయి అంటే ఏదో రోడ్లు ఏదో చేశారంట, తల్లికి వందనం అంట, రాజధానిలో అభివృద్ధి అంట, తర్వాత ఇంకేదో చిన్న చిన్న పథకాలు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రవీణ్ పుల్లాట గారు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంపీల పనితీరు చూస్తే గ్రీన్ జోన్లో తొలి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడంట, 2వ స్థానంలో రామ్మోహన్ నాయుడు, 3వ స్థానంలో బైరెడ్డి సబరి, 4వ స్థానంలో కేశినేని చిన్ని, 5వ స్థానంలో లావు శ్రీకృష్ణదేవరాయలు, 6వ స్థానంలో పుట్టా మహేష్, 7వ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారంట. ఇక ఆరెంజ్ జోన్లో బాలశౌరి, భరత్ గారు, పురంధేశ్వర్ గారు, అప్పలనాయుడు, ఉదయ్ శ్రీనివాస్, దగ్గుమల్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఇంకా వీళ్ళంతా కూడా ఆ జోన్లో ఉన్నారు. ఇంకా రెడ్ జోన్లో ఎవరున్నారంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఫస్ట్ ఆయనే ఉన్నాడు రెడ్ జోన్లో. తర్వాత మిగతా ఎంపీలంతా కూడా ఆ రెడ్ జోన్లోనే ఉన్నారంట. తర్వాత తెన్నేటి కృష్ణప్రసాద్, అంబిక, లక్ష్మీనారాయణ వీళ్ళంతా కూడా రెడ్ జోన్లో ఉన్నారంట. తర్వాత ఇంకా చాలా చెప్పాడు ఆయన. ఎమ్మెల్యేల విషయానికి వస్తే గ్రీన్ జోన్లో 32 మంది ఉన్నారంట. వీరిలో ఇచ్చాపురం, టెక్కలి, బొబ్బిలి, అనకాపల్లి, భీమిలి, గాజువాక, నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ తూర్పు, మండపేట, పిఠాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, గోపాలపురం, పొన్నూరు, కొండేపి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఇంకా కొన్ని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 90 మంది ఉన్నారంట. 90 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారంట. ఇంకా రెడ్ జోన్లో ఎంతమంది ఉన్నారంటే నా సామిరంగా ఏకంగా 53 మంది ఉన్నారంట. దాంట్లో నర్సన్నపేట, శ్రీకాకుళం, చీపురుపల్లి, పార్తీపురం, పాలకొండ, అరకు, మాడుగుల, పాడేరు, విశాఖ సౌత్, యలమంచిలి, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజానగరం, రామచంద్రాపురం, రాజోలు, భీమవరం, చింతలపూడి, కొవ్వూరు, పోలవరం, ఉంగుటూరు, ఆవనగడ్డ, గుడివాడ, తిరువూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రతిపాడు, సత్తెనపల్లి, అదేవిధంగా నర్సాపేట, పెరకూడపాడు, చీరాల, సంతనోతులపాడు, గూడూరు, కావలి, ఉదయగిరి,
సూలూరుపేట, జీడీ నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, బద్వేలు, రైల్వే కోడూరు, అనంతపురం అర్బన్, సింగనమల, గుంతకల్, అదోని, ఆలగడ్డ, ఆలూరు, కొడమూరు, పాణ్యం ఇవన్నీ కూడా రెడ్ జోన్లో ఉన్నాయంట. ఇవన్నీ కూడా నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖాతాలో వచ్చేటువంటి సీట్లు ఇవన్నీ కూడా.